యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ అస్సలాము అలైకుం, నమస్తేనా. కువైట్లో ప్రతి ఒక్క చోట అయితే అది బాంబులు పడలేదనా, మీరు ఎవరు కూడా భయపడద్దండి. ఉత్త అమెరికన్ బేస్ జెహరా సైడ్ ఉండదు కదా, అక్కడ ఇది చేద్దాము, బేస్కు కొడదామని వేసినాడు బాంబులు ఇరానోడు. కానీ మన కువైట్ ప్రభుత్వము ఆర్మీ వాళ్ళు దానికి డిఫెన్స్ చేసినారు. బాంబుకు రిటర్న్ కొట్టి దానికి పగలగొట్టేసినారు. ఎవరు కూడా భయపడద్దండి. అహ్మదీ ఏరియాలో మేము ఉన్నాము, మాకు ఎటువంటి సైరన్ కూడా మోగలేదు. కొన్ని చోట్ల మోగినాయి సైరన్లు, ఇక్కడైతే ఏం సైరన్ ఏం మోగలేదు. కానీ జనాల మీద అటాక్ చేయడు, ఓకేనా. ఎవరు కూడా భయపడద్దండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ కంపెనీలు మూసేసి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు వరకు ఈ కంపెనీ ఓపెన్ ఉన్నింది, అంగిడి, ఇది మూసేసినారు. ఇప్పుడు మనది కూడా ఒక 10-15 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తారు. చూస్తున్నారు కదా. ఇక్కడ కువైట్లో అయితే భయపడాల్సింది అవసరం లేదు. ఎందుకంటే మన కువైట్ ఆర్మీ అయితే యాక్టివ్గా ఉండాలి. ఎవరు కూడా ఇండియాలో ఉండేవాళ్ళు కూడా భయపడద్దండి. కువైట్లో ఇట్లా ఉండదంట అట్లా ఉండదంట అని న్యూస్ వాళ్ళు కానీ ఈ బాంబులు పడే చోట వాళ్ళు కానీ అక్కడ ఉండే లోకల్ పీపుల్ కానీ జెహరా వాళ్ళు ఇది అది అని వీడియోలు పెడతారు. అది ఉత్త జెహరా సైడ్ నుంచి పోతుంది. మిసైల్ ఏమైనా వదిలినా కానీ ఇరాన్ దేశముడు మిసైల్ వచ్చి జెహరా సైడ్ నుంచే పోతుంది, కానీ టౌన్లో నుంచి పోయినా కానీ డిఫెన్స్ చేసేస్తారు వాళ్ళు, కొట్టి దానికి పడగొట్టేస్తారు. ఎవరు భయపడద్దండి. ఇక్కడ మేము బాగుంటాము, క్షేమంగా ఉన్నాము, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఈ రోజుకైతే కువైట్ ఎయిర్పోర్టు తాత్కాలికంగా నిలిపేసినారన్న. ఎప్పుడు చాలు అవుతుందో ఓపెన్ అవుతుందో తెలియదు. ఇప్పుడైతే ఓపెన్లో లేదు. ఈరోజు 1కి క్లోజ్ చేసేసినారు ఎయిర్పోర్టు, తాత్కాలికంగా నిలిపివేశారు. ఓకేనన్నా, ఓకే బాయ్.